దావీదు గారు దేవుణ్ణి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటున్నాడు. అలాంటి కాపరి అయిన మన దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడతాడో, ఎలాంటి వాడో తెలుసుకుందాం. మొదటిగా ఆయన మంచి కాపరి. మంచి కాపరి గనుకనే గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. మంచి కాపరి అంటే చెడ్డ కాపరి కూడా ఉన్నాడని అర్థం. తన స్వచిత్తానుసారంగా ఎటుబడితే అటు తిరగనిచ్చే కాపరి చెడ్డ కాపరి. మంచి కాపరి తన చిత్తానుసారమైన త్రోవల యందే నడిపిస్తాడు. రెండవదిగా ఆత్మల కాపరి. ఆత్మల కాపరి గనుక ఈ మట్టి దేహమును విడిచిన ఆత్మలను తన రాజ్యములో భద్రపరుస్తాడు. అపవాది మన ఆత్మలను తస్కరించలేడు. మూడవదిగా ప్రధాన కాపరి. ప్రధాన కాపరి గనుక ఆయన మనకు బహుమానాలు ఇస్తాడు. ఆయనిచ్చే బహుమానాలు అందరికన్నా శ్రేష్టమైనవి. నాలుగవదిగా గొప్ప కాపరి. మనలో తన ఉద్దేశాలన్నిటినీ నెరవేరుస్తాడు. ఏ ఒక్కటి తప్పిపోవడానికి వీల్లేదు. ఐదవదిగా నా కాపరి. ఆయన నీకు కాపరిగా ఉంటే లేమి అన్నదే నీకు కలుగదు. ఏది ఏమైనా ఆయన నీ కాపరిగా మారాలి. కాపరి అనే మాట ఎంత మధురమైనది. ఆయన భక్షించువాడు కరచువాడు కాదు, ఆయన కాచే కాపరి. ఓ చిన్న బిడ్డ 23వ కీర్తన చెబుతూ యెహోవా నా కాపరి, నాకు అంతే చాలు అన్నదట. వందనాలు.